దేశవ్యాప్తంగా అగరొత్తుల తయారీ భారీ కుటీర పరిశ్రమ కొన్ని వేల మందికి దన్నం పెడుతుంది. ఎందరో గ్రామీణ మహిళలు దీనిపై బతుకుతున్నారు. అయితే క్రమక్రమంగా ఇది యాంత్రీకరణకు గురైపోతోంది. మిషన్ల మీద వీటి ఉత్పత్తి మొదలు కాగానే రసాయనాలు, ప్రమాదకర రసాయనాలు కూడా అగరొత్తుల తయారీలో కలిసిపోయాయి. ఇవి జనాల ఊపిరితిత్తులపై అతి దారుణ ప్రభావాలు చూపిస్తున్నాయి. అమాయకంగా వీటిని పీలుస్తూ జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతీయ సంప్రదాయంలో అగరబత్తీల పాత్ర చాలా గొప్పది. దైవాన్ని ప్రసన్నం చేసుకోవటంలో ధూపం సమర్పించాలని పురాణాలు చెబుతున్నాయి. వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈ పద్ధతి క్యాన్సర్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి తాజా అధ్యయనాలు. ధూపం కాల్చినప్పుడు వెలువడే కెమికల్స్ శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతున్నాయని చెబుతున్నాయి. అసలు వీటి నుంచి ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి, ధూప్ స్టిక్స్ ఎందుకు ప్రమాదకరంగా మారిపోతున్నాయో తెలుసుకుంటే భయం వేస్తుంది. పరిశ్రమల వారీగా ధూపం కర్రల కూర్పు మారుతూ ఉంటుంది. సహజమైన లేదా సేంద్రియ ధూపం కర్రలను తాజా ఆవు పేడ, బొగ్గు, ఎండిన మూలికలు, పువ్వుల నుండి తయారు చేస్తారు. గుగ్గులు, వటేరియా, ఇండికా ఎక్స్డేట్రాల్, లావెండర్, రోజ్మేరీ, గులాబీ రేకులు, రోసా సెంటిఫోలియా, శాంటాలం, ఆల్బమ్ హార్డ్వుడ్, గంధపు చెక్కపొడి వంటి పదార్థాలతో ఆహ్లాదకరమైన సువాసనను అందిస్తాయి. నెయ్యి లేదా బెల్లం వంటివి సహజ బైండింగ్ ఏజెంట్స్ గా ఉపయోగించబడతాయి. వెదురు స్కేవర్లు ధూప్ స్టిక్స్ కోసం బేస్ గా పనిచేస్తాయి. ఈ సహజమైన ధూప ద్రవ్యాలు మృదువైన, సున్నితమైన సువాసనను కలిగి ఉంటాయి. అయితే ఈ అగరబత్తీలకు మార్కెట్లో అధిక డిమాండ్ పెరగడంతో దీర్ఘకాలం నిల్వ ఉండేలా విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కంపెనీలు. దీంతో సింథటిక్ అగరబత్తీల తయారీ మొదలైంది. ఇవి సాధారణంగా వేస్ట్ వుడ్, ప్లైవుడ్, పౌడర్, సాడ్ డస్ట్ లేదా వివిధ రంగుల పొడుల నుంచి తయారు చేయబడతాయి. శక్తివంతమైన జిగురును బైండర్ గా, సింథటిక్ సువాసన గల నూనెలను సువాసన కోసం ఉపయోగిస్తాయి. ఈ నూనెలను పలుచన చేయడానికి డిప్రోపైలిన్ గ్లైకాల్ వంటి ఎక్స్టెండర్లను తరచుగా వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. సింథటిక్ అగరబత్తీలను కాల్చడం వల్ల నలుసు పదార్థాలు, ఏరోసోల్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, పాలిరోమాటిక్ హైడ్రోకార్బన్లు, టోలున్, కార్బోనిల్స్, బెంజీన్, ఆల్డిహైడ్లు, ఇతర హానికరమైన పదార్థాలు విడుదలవుతాయి. దీంతో ఇండోర్లో అగరబత్తులు దీర్ఘకాలం పాటు దహనం చేయటం వల్ల కళ్లలో నీరు కారడం, అలర్జిక్ డెర్మటైటిస్, క్యాన్సర్ వంటి ఎగువ శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.